అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వేడి క్రియేషన్స్. నేను మీ విజయ దుర్గా. ముందుగా జై గురు దేవదత్త. ఇక దత్తాత్రేయుడికి 3 ముఖాలు ఎందుకుంటాయో తెలుసా? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం విష్ణువు 6వ అవతారంగా దత్తాత్రేయుని భావిస్తారు. ఈ స్వామి 3 రూపాల కారణంగా కలియుగ దేవతగా పరిగణించబడ్డాడు. ఈ సందర్భంగా దత్తాత్రేయ పుట్టుక గురించి, తనకు 3 తలలు ఎందుకున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో మంగళవారం నాడు దత్తాత్రేయ భగవానుడి జయంతిని జరుపుకుంటున్నారు. పురాణాల ప్రకారం ఈ దేవుణ్ణి 3 దేవతల అవతారంగా భావిస్తారు. ఈయనకు 6 చేతులు, 3 తలలు, శంఖం, చక్రం, త్రిశూలం వంటి ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, ఒక గోమాత కూడా ఉంటాయి. ఇలా 3 రూపాల కారణంగా దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలామంది నమ్ముతారు. త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు. ఈ సందర్భంగా దత్తాత్రేయుడు ఎవరు, ఎలా జన్మించాడు, ఈయన జన్మదినాన్ని దత్తాత్రేయ జయంతిగా ఎందుకు జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ వీడియోలో దత్తాత్రేయుడి జననం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.